ఇలాంటి పరిస్థితి హిందువులు రగిలిపోతున్నారు. హిందూ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఈ దేవాలయానికి చూడండి, కట్టుమైసమ్మ దేవాలయము చాలా మహిమాన్విత దేవాలయము. ఇక్కడ ఎంతోమంది భక్తులు ఇక్కడ త్యాగం జరుగుతుంది. శరన్నవరాత్రి, దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ అతి పవిత్రమైనటువంటి అమ్మవారిని అవమానించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది మతోన్మాదుల చర్య అని హిందూ నాయకులు అంటున్నారు. ఉన్మాద అనేది నిగ్గుదేల్చవలసిందని, అన్నిటికంటే ముఖ్యంగా మహిమగల అమ్మవారికి హిందుత్వానికి అవమానం జరిగిన నేపథ్యంలో కేవలం బీజేపీ నాయకులు మాత్రమే దేవాలయాన్ని దర్శించడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఈ కార్యక్రమాల్లో ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఖండించడం జరుగుతోంది. అంటే ఇతర నాయకులు, ఇతర పార్టీలకి హిందూ మనోభావాలు పట్టవా, హిందువులు ఓటర్లు కాదా, మైనార్టీలనే బుజ్జగిస్తారా అనేటువంటి సందేహాలు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు భక్తులు. చూద్దాం ఏం జరగబోతుందో. అయితే ఇది ఈ మతోన్మాదుల దుందుడుకు చర్యలా, లేకపోతే ఒక ఉన్మాది తెలియక చేసినటువంటి విషయం అనేది తెలియవలసింది. బ్యూరో రిపోర్ట్ రామశర్మ, చీఫ్ ఏబిటిటీ.